Hello all, welcome to LTX classes and welcome to Telangana government schemes in the news. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మీకు అందరికీ కూడా తెలుసు అక్టోబర్ 15th మీకు తెలంగాణలోని గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది అవబోతుంది అని. సో అందుకే వీళ్ళ కోసం మీకు అందరికీ కూడాను గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసరికి. అందుకే ఏంటి అంటే ఈ కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి ఏవైతే ఈ గ్రూప్ 1లో పనికొస్తాయో అలాంటివన్నీ కూడాను ఈ యొక్క సిరీస్లోని మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనేది చూడబోతున్నాం. ఆ ఇంపార్టెంట్ స్కీమ్ అనేది డిస్కస్ చేస్తుంది శాంతి మ్యామ్, LTX క్లాసెస్. అండ్ ఆ స్కీమ్ గురించి మనం ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఏంటి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చూద్దామమ్మా. ఏంటి అంటే LTX క్లాసెస్ వాళ్ళు దసరా వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ఈ దసరాని సెలబ్రేట్ చేస్తూ TSPSC ఇన్ఫైనిటీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ TSPSC ఇన్ఫైనిటీ అంటే ఏంటి? ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కోసం వీళ్ళకి ఏంటి అంటే కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లోని మెయిన్స్లోని కావాల్సిన అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడాను మీకు అన్నీ కవర్ చేసే విధంగా ఈ ఇన్ఫైనిటీ క్లాసెస్ అనేవి డిజైన్ చేయటం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఏంటి అంటే ఇవి 3 వేరియేషన్స్లోని రాబోతున్నాయి అనమాట. ఏంటి? గ్రూప్ 1 ఏమోంచి మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనేది దొరుకుతున్నాయి. అయితే ఆఫ్లైన్ అనేది మీకు హైదరాబాద్లోని మన LTX క్లాసెస్ తాలూకా బ్రాంచ్ ఉందమ్మా. అక్కడ మీకు ఆఫ్లైన్ సెషన్స్ అనేవి అవుతాయి. సో ఇది కేవలం మీకు 40,000 రూపాయలకి రాబోతుందన్నమాట. అండ్ గ్రూప్ 1 అలా కాకుండా ఎవరైతే వెళ్ళి వినలేమో, అటెండ్ అవ్వలేమో, సో మేము కొంచెం దూరంగా ఉన్న హైదరాబాద్లో, కాకపోతే మాకు క్లాసెస్ కావాలి అనేవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు కేవలం ఒక 5,000 డిఫరెన్స్ తోటి 35,000కే మీకు అవైలబుల్గా ఉందన్నమాట. అయితే మీకు ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఆఫ్లైన్ అనేది తీసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా రాబోతుందన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా 40,000 రూపాయలు ఇచ్చి ఆఫ్లైన్ సెషన్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఏదైనా ఒక రోజు 2 రోజులు ఏదో ఒక రీజన్ వల్ల రాలేదనుకోండి, అలాంటి క్లాసెస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్ వీలైతే ఆఫ్లైన్ మీరు వెళ్ళొచ్చు. అండ్ గ్రూప్ 2 మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారమ్మా. గ్రూప్ 2 కేవలం 12,000 రూపాయలకి రాబోతుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి ఇంత తక్కువగా ఉన్నాయి? ఎందుకంటే మన LTX క్లాసెస్ వాళ్ళు దసరాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క కాంపిటేటివ్ స్టూడెంట్తో పాటును. సో అందుకే ఇంత తక్కువకి ఆఫర్స్ తోటి మీకు పెట్టడం అనేది జరిగింది. అయితే ఇవంతా కూడా మేడం ఒక నోటిఫికేషన్కి లేదా 2 నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందా? నో, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఈ ఎగ్జామ్ అయిపోతే మరి రాదా క్లాసెస్? అలా కాకుండా మీకు ఫస్ట్ టైం ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూట్లో మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడా కూడా లేని ఆఫర్స్ అనేవి మీకు ఇస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. సో ఇది మా తాలూకా ప్రామిస్ అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ మీరు క్లియర్ చేసేంత వరకు కూడా మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాయమ్మా. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, LTX క్లాసెస్ తాలూకా ఒక బ్యూటీని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్. అండ్ ఈ ఆఫర్స్ ఏంటి అంటే తర్వాత మీకు రావాలి అంటే ఇంత తక్కువ ఆఫర్స్ రావు. 30th సెప్టెంబర్ తర్వాత మీకు ఈ ఫీజెస్ అన్నీ కూడా రివైజ్ అయిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు ఖచ్చితంగా TSPSC క్లియర్ చేయాలి అనే ఇంటెన్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒక పెద్ద బెనిఫిట్ ఏంటి అంటే, సో మేడం ఇప్పుడు మాకు ఎలా క్లాసెస్ అవుతున్నాయి ఏంటి మాకు తెలియాలి కదా, తెలియకుండా ఎలా? మీకు యూట్యూబ్లో మా TSPSC తాలూకా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ అదే కాకుండా మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇంకేవైనా క్లాసెస్ వినాలి అనుకున్నా మీకు డెమో సెషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ మీరు LTX యాప్ని డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ అనేవి మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఎలా చెప్తున్నారు, ఎలా క్లాసెస్ కవర్ చేస్తున్నారు, ఎంత కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నారు అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, డెమో సెషన్స్ ఎలా యాక్టివేట్ చేయాలి లేదా ఈ కోర్సెస్లోకి ఎలా ఎన్రోల్ అవ్వాలి మేడం అని ఏమైనా మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది
చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవడం అనేది ఒక తెలివైన ఆలోచన అయితే డెఫినెట్గా కాదు. సో ఇది మీరందరూ కూడా టీఎస్పీఎస్సీ ఎవరైతే చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు టీఎస్పీఎస్సీ క్లియర్ చేయడానికి. అయితే మనం ఇప్పుడు ఏంటి అంటే స్కీమ్ అనే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మన ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసరికి దళిత బంధు స్కీమ్ తెలంగాణ. సో అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఎందుకు అంటే ఇది తెలంగాణ తాలూకా ఫ్లాగ్షిప్ స్కీమ్ అన్నమాట. ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటే అర్థం ఏంటి మేడం? సో మీకు క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా కూడా రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్. ఫ్లాగ్షిప్ అంటే మన కేసీఆర్ గారి గవర్నమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనివల్ల ఈ స్కీమ్ వల్ల వీళ్ళ గవర్నమెంట్లో ఎన్నో చేంజెస్, అంటే ఎంతో పేరు తీసుకొస్తుంది, ఎంతో మందికి బెనిఫిట్ చేస్తుంది. అలాంటి స్కీమ్స్ని మనం ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటాం. ఇలాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్ అని వినగానే అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది మనకి సింపుల్గా అర్థమైపోతుంది. అలాగే కేసీఆర్ గారి గవర్నమెంట్కి ఈ దళిత బంధు స్కీమ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ అన్నమాట. వెంటనే తెలిసిపోతుంది ఈ దళిత బంధు స్కీమ్ అనగానే కేసీఆర్ గారి గవర్నమెంట్లో స్టార్ట్ అయ్యింది ఎట్సెట్రా అని. అయితే మెయిన్ ఈ దళిత బంధు స్కీమ్ అనేది 2021 ఆగస్ట్లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఆగస్ట్లోని మొత్తం తెలంగాణ అన్ని స్టేట్స్లోని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా? నో, పైలట్ బేసిస్ ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్లో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఆల్సో ఇంకొకటి మెయిన్ ఎక్కడ అంటే వాసరవల్లి విలేజ్ అనమాట. అది తుర్కాపల్లి మండల్. అసలు ఈ తుర్కాపల్లి మండలంలోనే ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. స్కీమ్ అనేది ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దళిత బంధు స్కీమ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? తుర్కాపల్లి మండలంలోని ఎక్కడమ్మా? ఈ తుర్కాపల్లి మండలంలోని వాసలమర్రి ఇక్కడ ఈ స్కీమ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో స్టార్టింగ్ 2021లోని ఆగస్ట్లోని ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి 1200 కోట్లు దీనికి అలోకేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇది ఇప్పుడు కాదు కదా, ఇది 2022 అండ్ 2023 కదా? ఎస్, ఈ 2022 అండ్ 2023 బడ్జెట్లోని టోటల్ ఎంత బడ్జెట్ ఇచ్చారు అంటే ఎంతమ్మా? 17,700 కోట్లు మీకు తెలంగాణ స్కీమ్స్కి వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అలొకేట్ చేశారు, ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే మెయిన్ ఈ స్కీమ్ అనేది దేనికోసం మేడం? ఇదంతా చెప్తున్నారు సరే, అసలు ఈ స్కీమ్ దేనికోసం ముందు? ఇది ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్. సోషల్ వెల్ఫేర్ అంటే అర్థం ఏంటి? సొసైటీలోని వీళ్ళకి మంచిగా బ్రతకడానికి. ఎవరికమ్మా? దళితులకి. అయితే పేర్లోనే ఉంది దళిత్ బంధు అంటే ఏంటమ్మా? దళితులకి బంధువుల్లాగా సహకారం అనేది అందిస్తున్నారు. అయితే ఏ విధంగా అందిస్తున్నారమ్మా? త్రూ ఆంట్రప్రెన్యూర్షిప్. సో ఎవరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. ఆంట్రప్రెన్యూర్షిప్ ఆర్ వాట్ ఎవర్. సో ఆంట్రప్రెన్యూర్షిప్. అయితే మేడం ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? అయితే మనకి టోటల్ తెలంగాణలోని 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలోని 100 ఎలిజిబుల్ దళిత్స్. మనం దళిత్స్ అనే కాంటెక్స్ట్ అనేది ఈ అన్టచబుల్ కేటగిరీకి యూజ్ చేస్తాం కదా. సో మోస్ట్ ఎలిజిబుల్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుండి 100 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ చేసిన 100 మెంబర్స్కి కూడా వాళ్ళ రెస్పెక్టివ్ అకౌంట్స్లోని
₹10 లక్షల డిపాజిటింగ్ అనేది చేస్తారనమాట. అయితే మెయిన్ ఈ 10 లక్షలు ఏంటి అంటే 100% సబ్సిడీతో రాబోతుంది. 100% సబ్సిడీ అంటే ఏంటి మేడం? ఇప్పుడు ఈ 10 లక్షలు అనేది ఈచ్ అకౌంట్లో పడుతుంది కదా, వీళ్ళు తిరిగి గవర్నమెంట్కి రీపే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. అదే 100% సబ్సిడీ మీనింగ్. అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 10 లక్షలు కూడాను దేనికోసం ఇస్తున్నారమ్మా? ఆంత్రప్రినర్‌షిప్ కోసం ఇస్తున్నారనమాట. ఆంత్రప్రినర్‌షిప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి డైలీ లివింగ్ అనేది కూడా కుదరడం లేదు. డైలీ లివింగ్ అంటే ఏంటి? ఆ రోజు వెళ్ళి చేస్తే కానీ వచ్చే డబ్బులు కూడా సరిపోవట్లేదు. అలాంటి పొజిషన్‌లో ఉన్న దళిత్స్‌ని సెలెక్ట్ చేసి దాంట్లోని వీళ్ళకి 10 లక్షలు ఇస్తారు. ఎందుకోసమ్మా? బిజినెస్ యాక్టివిటీ అనేది చెయ్యటానికి. అయితే బిజినెస్ యాక్టివిటీ అంటే మేడం ఇదే చెయ్యాలా, అదే చెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందా? నో, అలా ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ అనేవాడు ఉన్నాడు. వాడికి ఎలిజిబుల్ మెంబర్ అనమాట. ఒక 10 లక్షల రూపాయలు అనేవి వీడికి అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఇప్పుడు వీడేంటి అంటే వీడికి అప్పడాలు, పాపడ్స్ అనేవి తెలుసు కదా, అప్పడాలు అంటారు. ఈ పాపడ్స్ బిజినెస్ అనేది పెట్టుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీడేంటి అంటే ఇప్పుడు ఈ 10 లక్షలు అనేవి యూజ్ చేసుకొని దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మెషినరీ ఇవన్నీ అండ్ దానికి కావాల్సిన ప్లేస్, ఎందుకంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 10 lakhs అనేది దీనికే ఉపయోగించాలి, అలా ఉపయోగించాలి, ఇలా ఉపయోగించాలి అని ఎక్కడా కూడా లేదనమాట. ఎలాగైనా యూజ్ చేయొచ్చు. సో ఈ 10 లక్షలు కూడా మెషినరీ కొనడానికి, ప్లేస్ కొనడానికి, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ అవి కొనడానికి, వీటన్నిటికీ కూడా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకొని వీడేంటి అంటే ఈ 10 లక్షల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని వీడి లివింగ్ అనేది వీడు ఎర్నింగ్ చేసుకునే విధంగా ఇచ్చారనమాట. అయితే మెయిన్ దీని తాలూకా ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్ ఏంటమ్మా? మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే తెలంగాణలోని అకార్డింగ్ టు తెలంగాణ స్టాటిస్టిక్స్ ప్రకారం టోటల్ స్టేట్లోని 18% దళిత్ పాపులేషన్ ఉన్నారనమాట. ఈ దళిత్లోని ఈ 18% దళిత్ పాపులేషన్లోని మోర్ దాన్ 30% ఏంటి అంటే వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే అర్థం ఏంటమ్మా? పూర్ అంటేనే ఏం లేకపోవడం, ఇంకా దానిలో పూర్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి స్కీమ్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండాలి. సో దట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ లైఫ్ లివింగ్ అనేది ఈజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటమ్మా? సొసైటీలోని వీళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అండ్ వీళ్ళ డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఓకే. డిగ్నిఫైడ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగే దర్జాగా బ్రతకగలనమాట. హ్యాపీగా మంచిగా ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అవన్నీతోటి హ్యాపీగా లైఫ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే దీని గురించి మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేసింది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని రైట్ టు లైఫ్ అనేది కేవలం లైఫ్ అండ్ లిబర్టీ కోసమే కాకుండా ఏదో లైఫ్ అంటే జీవిస్తున్నామనే కాదు, వాళ్ళకి డిగ్నిఫైడ్ లైఫ్ అనేది కూడా ఉండాలి అనే కాంటెక్స్ట్ తోటి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదొక నాన్ ట్రాన్స్పరెంట్ అనమాట. నాన్ ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటి? బెనిఫిషరీస్ని ఎలా చూస్ చేస్తారు, ఏ బేసిస్ చూస్ చేస్తారు అనేది ఏ డీటెయిల్స్ కూడా మనకి తెలియవు అనమాట. నాన్ ట్రాన్స్పరెంట్. గవర్నమెంట్ ఏంటి అంటే సెలెక్ట్ చేస్తుంది డైరెక్ట్గా ఒక హై లెవెల్ కమిటీని అనేది పెట్టి ఎవరెవరు ఎలిజిబుల్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుండి అలాగా 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో గుర్తుపెట్టుకోండి 2022 and 3లోని టోటల్ 17,700 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఇది టోటల్ గవర్నమెంట్ ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం దీనివల్ల ఆల్మోస్ట్ 4,000 ఫ్యామిలీస్ దీనివల్ల
బెనిఫిట్ అవుతారనమాట. అండ్ అదే కాకుండా సారీ ఇట్స్ నాట్ 4,000 45,000 ఫ్యామిలీలు 40,000 ఫ్యామిలీస్ అనేవి దీనివల్ల బెనిఫిట్ అవుతుంది. అండ్ తర్వాత ఏంటంటే దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడాను వాళ్ళకి కూడా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది క్రియేట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఏం క్రియేట్ అవుతుందమ్మా, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఉన్నాడు, వాడు పాపడ్స్ బిజినెస్ పెట్టాడంటే ఆడొక్కడు చేసుకోగలడా, వీడొక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వీడికి బెనిఫిట్ వస్తుంది. ఇలాగా ఒక ఒక ఫ్యామిలీ వల్ల ఒక్క పర్సన్కి ఇవ్వడం వల్ల దాని మీద బేస్ అయ్యే ఇంకో 2-3 ఫ్యామిలీస్ అనేవి ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతాయి. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేసి ఈవెన్ తెలంగాణలోని ఎకానమీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దళితుల వలన ఎటువంటి అంటే దళితుల వలన అని కాదు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏ ఇన్కమ్ జనరేషన్ అనేది రావటం లేదు. సో ఇప్పుడు వీళ్ళకి ఎకానమీ అంటే డబ్బులు ఇవ్వడం ద్వారా వీళ్ళు బిజినెస్ అనేవి పెట్టుకోవడం వల్ల వీళ్ళు ట్యాక్స్ పేమెంట్స్ అనేవి చేస్తారు, వీళ్ళు ఖర్చులు అనేవి పెంచుతారు. దానివల్ల తెలంగాణ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఏం ఏం ఎఫెక్ట్ ఉంటుందమ్మా, పోవర్టీ అనేది తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎలిమినేట్ చెయ్యొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దీంతో పాటు తెలంగాణ దళిత రక్షణ నిధి, ఈ తెలంగాణ దళిత దళిత రక్షణ నిధి అనేది కూడా దీంతో పాటు క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే నిధి అంటే ఏంటి అమ్మా, ఒక చోట దాచిపెట్టడం అనమాట, నిధి దాచిపెట్టడం. అయితే ఇది దేనికోసం మేడం, ఇప్పుడు ఈ వీళ్ళకి బిజినెసెస్ కోసం అని అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఇన్ ఫ్యూచర్ ఏదైనా నెగటివ్స్ ఒకవేళ జరిగినట్లయితే ఆ పర్టికులర్ ఫ్యామిలీని బిజినెస్ పరంగా వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి, ఆ నెగటివ్స్ అనేవి, ఆ లాసెస్ అనేవి కవర్ చేయడానికి కొంత ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఇస్తారనమాట. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ అమౌంట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఈ రక్షణ నిధి నుండి వస్తుందన్నమాట. సో ఏమైనా అన్ఫోర్సీన్ అంటే అనుకోకుండా ఏమైనా జరిగితే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా కరోనా పాండమిక్ అనేది వచ్చింది. దానివల్ల చాలా ఫ్యామిలీస్ అనేవి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ బిజినెసెస్ని సేవ్ చేయడానికి, లాసెస్ని అవాయిడ్ చేయడానికి ఈ రక్షణ నిధిని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో మెయిన్ ఈ కాంటెక్స్లోనే నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దళిత్ అనే వర్డ్ ఫస్ట్ టైం ఎవరు యూజ్ చేశారమ్మా, జ్యోతిరావు ఫూలే గారు. అయితే జ్యోతిరావు ఫూలే గారు ఏంటి అంటే ఫస్ట్ టైం అప్పటి వరకు కూడాను ఏంటని అన్టచబుల్స్ అని ఈ వాళ్ళని మెన్షన్ చేసేవారు, అంటరాని వాళ్ళని. సో అలాంటి ఒక వర్డ్ వీళ్ళ తాలూకా డిగ్నిటీని, వీళ్ళ తాలూకా లైఫ్ని, వాళ్ళ డీసెన్సీని ఇవన్నీ కూడాను రెడ్యూస్ చేసే విధంగా ఈ వర్డ్ అనేది ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి జ్యోతిరావు ఫూలే గారు దళిత్ అనే వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత మనకి లెజిటిమేట్గా అంటే బుక్స్లోని ఫస్ట్ టైం మీకు ఎప్పుడు కనిపిస్తుందంటే పూనా ప్యాక్ట్లో మీకు కనిపిస్తుంది. ఈ పూనా ప్యాక్ట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగిందమ్మా, గాంధీ గారికి ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఈ పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది అనేది నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. మీకు మోడర్న్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంతవరకు మోడర్న్ హిస్టరీలో ఐడియా ఉందో నాకు అర్థమవుతుంది. సో పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు చేసుకున్నారు గాంధీ ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇది నాకు క్లియర్గా కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, గాంధీ గారు ఈ దళిత్ వర్డ్ అనేది కూడా కొంచెం వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళకి ఏ వర్డ్ అమ్మా, హరిజన్ అనే వర్డ్, హరిజన్స్ ఈ వర్డ్ యూస్ చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ అలా తర్వాత మనకి ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలోని మనకి కాన్స్టిట్యూషన్లోని స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వర్డ్స్ అనేవి మనం యూస్ చేస్తున్నాం అనమాట.
ఎందుకు అసలు ఈ వర్డ్స్ అనేవి చాలా కొలోనియల్ వేలో ఉన్నాయి ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ సిచ్యువేషన్లో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ తాలూకా డిగ్నిటీ అనేది ఇంకా రెడ్యూస్ అయిపోతుందని మన కాన్స్టిట్యూషన్లో ఇలాంటి అడ్వాన్స్డ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో హరిజన్ అనే వర్డ్ అండ్ తర్వాత దళిత్ అనే వర్డ్ ఇవి ఎవరు యూజ్ చేశారు ఫస్ట్ టైం, ఎక్కడ కనబడ్డాయి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందో అనేది నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఈ స్కీమ్ అనేది మనం డిస్కస్ చేసాం కదా, ఈ స్కీమ్ అనేది మీకు ఎంతవరకు అర్థమయ్యిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ ఆన్సర్ రూపంలోని. హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ allocated in తెలంగాణ స్టేట్ బడ్జెట్ ఈ ఇయర్ అనమాట 2022-2023 బడ్జెట్లోని టు ఇంప్లిమెంట్ దళిత్ బంధు స్కీమ్. ఈ దళిత్ బంధు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తెలంగాణ స్టేట్ బడ్జెట్లోని ఈ 2022లో ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు? 17,700 కోట్లు, 12,200 కోట్లు, 1,200 crores, 1,100 crores. సో 17,700 crores, 12,200, 1,200, 1,100 ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు అనేది నాకు కింద కామెంట్ బాక్సెస్లోని ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక లాస్ట్ ఫైనల్ రిక్వెస్ట్ నాది ఏంటి అంటే, ఈ స్కీమ్స్ అనేవి మీకు ఎగ్జామ్స్లో ఉపయోగపడడానికి అని చెప్పేసి ఎంతో కాంప్రహెన్సివ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను కలెక్ట్ చేసి మీకు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నాకు మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో అనేది నాకు కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ షేర్ దిస్ వీడియో. ఎవరెవరైతే ఇంకా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు ఈ అక్టోబర్ 15th ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. నాలెడ్జ్ని షేర్ చేయటంలోని మీకు నాలెడ్జ్ అనేది ఇంకా తిరిగి పెరుగుతుంది అనమాట. స్ప్రెడ్ ద నాలెడ్జ్. ఏ రిసోర్సెస్ అయినా సరే షేర్ చేస్తే తగ్గిపోతాయి, కానీ నాలెడ్జ్ అనే ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ మాత్రం షేర్ చేయటం వల్ల మీకు ఇంకా ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కూడాను. అండ్ ఇంకొక విషయం, వీడియో అనేది మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో అనేది నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటి అంటే నేను ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా మంచి స్కీమ్స్, ఇంకా బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. స్ప్రెడ్ ద నాలెడ్జ్ అండ్ స్ప్రెడ్ ద హ్యాపీనెస్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.